బద్వేలు మొన్న ఉప ఎన్నిక ఉమ్, పోటీలో లేనప్పుడు జనసేన ఓ పక్కన మద్దతు కదా, ఉమ్, అంటే సరిగ్గా చేసి పెట్టలేదు అనుకోండి మద్దతు, ఉమ్, కానీ అంత పీక్ టైంలో కూడా ఉమ్, 14% ఓటే కదా. ఉమ్, అది కూడా తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం లేదు కాబట్టి అని ఉమ్. ఇటుకి టర్న్ అయ్యి వేసినటువంటి ఓట్ల వల్ల 14% వచ్చింది. అంటే బీజేపీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది నాకు అర్థం కాలేదు. అంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఒకవేళ ఓటమి పాలైతే వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. ఈయన కానీ మొన్న తిరుపతిలో రత్నప్రభ కానీ ఆవిడ కూడా వచ్చే సీట్ అనుకుంటే అనూహ్యంగా ఆయనకి ఇచ్చారు. అంటే ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటో, ఒకసారి ఉప ఎన్నికలు ఓడిపోతే ఇంక వాళ్ళని పక్కన పెట్టేస్తారా? అట్లేం లేదు. ఆ ఉమ్, లెక్కనైతే కనుక మొన్న ఓడిపోయినటువంటి రఘునందన్కి ఇవ్వలేదా ఉమ్, ఆ, అట్లా. ఆ ఉమ్, యాంగిల్ ఏం కాదు. ఉమ్, అక్కడ బలాన్ని చూస్తున్నారు. ఇప్పుడు వచ్చింది ఇక్కడ 10 సీట్లే. ఉమ్. ఈ 10 సీట్ల బద్వేలు అంటగట్టింది, తెలుగుదేశం టీడీపీ అంటగట్టింది. బద్వేలు, అనపర్తి వాస్తవంగా బీజేపీ అడిగిన సీట్లలో బీజేపీకి ఇచ్చింది 3. విశాఖ నార్త్, అవును. కైకలూరు, ఉమ్, తర్వాతన రాజమండ్రి, ఉమ్, ఇది ఎంపీ. అవును. ఈ ఉమ్, 3 మాత్రం అడిగిన ఇచ్చింది. ఉమ్, మిగతా అన్ని బీజేపీకి అంటగట్టింది. ఉమ్, వాళ్ళు అడిగినటువంటి కాకినాడ ఇవ్వలేదు, ఉమ్, వాళ్ళు అడిగినటువంటి విశాఖ పార్లమెంట్ ఇవ్వలేదు, ఉమ్, అలాగే ఆ, ఇది మన విజయవాడ సెంట్రల్ ఇవ్వలేదు, ఉమ్, అలాగే రాజమండ్రి రూరల్ కానీ అర్బన్ కానీ ఇవ్వలేదు. అవును. తిరుపతి పార్లమెంటు చివరిలో ఇచ్చారు. ఉమ్, తిరుపతి పార్లమెంట్ ఫస్ట్ వాళ్ళు అడగల,